పట్టు టికెట్ కోసం మంత్రి పెద్దిరెడ్డిని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ బాబు కలిశారు. వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుపై సిట్టింగ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూతల పట్టు సీట్ కేటాయింపు విషయంపై మంత్రి పెద్దిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు సునీల్ బాబు తెలిపారు. మరోవైపు నియోజకవర్గ స్థాయిలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ బాబును చాలా మంది వ్యతిరేకిస్తుండటంతో మార్పు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. మర్యాదపూర్వకంగా మంత్రి గారిని పెద్దిరెడ్డి రామచంద్ర గారిని కలవడం జరిగింది. రాబోయే రోజుల్లో పూతలపట్టు నుంచి టికెట్ ఆశిస్తున్నాను, మంత్రి గారి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి సార్తో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మరి మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నిర్ణయిస్తామని చెప్పారు. గతంలో ఎమ్మెల్యేకి పనిచేశాను 5 సంవత్సరాలకు ముందు. తర్వాత ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాలుగా మరి నా డాక్టర్ వృత్తిలో ఉంటూ పార్టీకి సేవ చేశాను. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు అలాగే పెద్దిరెడ్డి గారిని ఇద్దరు కూడా మరి వారి ఆశీస్సులతో మరి తిరిగి 2024లో ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నాను. అదే వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా పెద్దిరెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. పూతలపట్టు నియోజకవర్గంలో కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళులాగా ముందుకు తీసుకెళ్తున్నది. దాన్ని బట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలందరూ మాకు 5 నియోజకవర్గాల నాయకులందరూ కూడా మద్దతు అయితే ఉంది. ఎందుకంటే గతంలో వారితో పనిచేశాను. ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ప్రజల యొక్క దీనికోసం ప్రతి గడప తిరిగాం కాబట్టి నాకు ఆ ఈజీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి మంత్రి గారికి తెలియజేయడం జరిగింది.